హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను గ్రూప్ 2 ప్రిపరేషన్ అవుదామని మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. 2015లో నాకు గ్రూప్ 2 కోచింగ్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి అప్పుడు రాశాను, 2016లో రాశాను, రాలేదన్నమాట. 2018లో నా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఏంటంటే ఒక హౌస్ వైఫ్గా ఉండిపోకూడదని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మొన్న కూడా రాశాను గ్రూప్ 2, రాలేదు. ఇంకా నాకు చిన్న పాప ఉంది, 20 మంత్స్ ఓల్డ్ అనమాట. ఇంకా తనను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఇంకా ఏదో ఒక టైంలో అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా మా సార్ ఏమో ఇంకా ప్రైవేట్ జాబ్ చేస్తారు, అతన్ని మళ్ళీ డ్యూటీకి పంపించడం అట్లా అని, ఒక హౌస్ వైఫ్గా ఉండకూడదని చాలామంది చదువుకొని కోచింగ్ తీసుకొని మ్యారేజ్ అయిన తర్వాత కష్టమైపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, ఎంత కష్టం ఉన్నా ఎంత ఉన్నా ఏదో ఒక టైంలో చూసుకొని, ఏదో ఒక టైం మీకు ఎప్పుడంటే అప్పుడు కుదిరినప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చిన్న చిన్నగా అది కూడా బేసిక్తో స్టార్ట్ చేయండి. నేను కూడా బేసిక్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో మనకి ఇష్టమైన ఏ సబ్జెక్ట్ ఉందో అది స్టార్ట్ చేయండి. నాకైతే ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇలాంటి పాలిటీ ఇలాంటివి అనమాట. నేను ఫస్ట్ అయితే ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేశాను అనమాట. ఇన్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది ఫ్రెండ్, అందుకే ఇలా చెప్తున్నాను. చదువుకునే వాళ్ళకు కూడా ఎవరైనా హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు ఇట్లా బాధపడి ఉంటే కొంచెం ఈ వీడియో చూసినా వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో చూసుకొని చదువుతారు. ఏదో ఒక టైంలో కుదిరినప్పుడు నేనేం ఫోర్స్ చేయట్లేదు. మీరు చదవాలని మీకు ఇష్టం ఉంటే చదవండి, స్టార్ట్ చేయండి. ఏదైనా లైఫ్లో మనం సక్సెస్ అయితేనే కదా మనం ఇన్ని రోజులు చదివిన దానికి విలువ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదైనా సరే, ఎంత డిగ్రీలు చదివినా బీటెక్లు చదివినా మనకంటూ ఒక గుర్తింపు ఉంటేనే కదా మనకు ఇన్ని రోజులు మనం కష్టపడ్డ డిగ్రీలు అది జస్ట్ పాస్ అనే కాదు, అది మన జీవితానికి ఒక రోల్ అన్నమాట. మనం ఈరోజు సక్సెస్ అయితే మన వెనక్కి చూసినా మనకు ఒకటి ఉందని ఒకటి అనిపిస్తుంది. ఎంత ఇంట్లో వర్క్ చేసినా ఏం చేసినా ఏదో ఒక ఇంత చదివాను కదా ఇట్లానే ఉండిపోవాలా అని అనిపిస్తుంది. మీకు కూడా ఇట్లా అనిపిస్తుందా ఫ్రెండ్స్? అట్లా అనిపించకూడదంటే స్టార్ట్ చేయండి ఎవరైనా సరే. ఇంకా ఎప్పుడైనా పడని, నేను రాస్తూ ఉంటా. నాకు టైం కుదిరినా కుదరకపోయినా, నేను ప్రిపరేషన్ అయినా అవ్వకపోయినా నేను గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ రాశాను. మొన్న కూడా రాశాను, రాలేదు, పర్లేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వస్తుందని ఒక నమ్మకంతో నేను స్టార్ట్ చేస్తున్నాను. చిన్న చిన్నగా మీకు కుదిరినప్పుడు మీరు కూడా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా గ్రూప్ 2 అంటే 4 పేపర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ జిఎస్ కింద పోతుంటాయి. సెకండ్ ఏమో ఇంకా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, పాలిటీ, సమాజశాస్త్రం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. థర్డ్ పేపర్ మొత్తం ఎకానమీ, ఇండియన్, వరల్డ్ ఇవన్నీ. ఇంకా ఫోర్త్ది ఏమో ఇంకా మూమెంట్ అన్నమాట. ఈ ఫోర్ పేపర్స్లో మూమెంట్ అనేది 150 మార్క్స్ కాబట్టి ఎక్కువ గెయిన్ చేసే సబ్జెక్ట్. అంటే ఈజీ వేలో ఒక స్టోరీ లాగా ఉండేది, అన్నీ మనకి ఇప్పుడు తెలిసినవే కాబట్టి మూమెంట్ ఫోర్త్ పేపర్ ఒకటి. ఇంకా సెకండ్ ఆప్షనల్ ఏమో ఇంకా కొంతమందికి ఎకానమీ ఈజీ ఉంటుంది, కొంతమంది ఎకానమీ హార్డ్ ఉంటుంది అనమాట. సో ఇంకా హార్డ్ ఉన్న వాళ్ళు సెకండ్ పేపర్ ఎంచుకోండి. ఆ సెకండ్ పేపర్ ఏంటంటే తెలంగాణ హిస్టరీ, పాలిటీ, సమాజశాస్త్రం ఇవి అనమాట. ఇవి మంచిగా పర్ఫెక్ట్ అయితే 150, ఇందులో 150 కనీసం 150కి ఒక 100 అబోవ్ 130, 120 అట్లా వచ్చినా ఇక్కడ జాబ్ గెయిన్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏమో ఓవరాల్ జిఎస్, ఎందుకంటే ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం కదా, కరెంట్ అఫైర్స్ అని ఇవన్నీ. ఒక గ్రూప్ 2 ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపరేషన్ అవుతూ ఉండాలి డైలీ. మ్యాక్సిమం నేనైతే మ్యాగజీనే చదువుతుంటా, అది కూడా సైన్ ఇండియా. అంతకుముందు చదివేదాన్ని, మళ్ళీ ఇప్పుడు తీసుకొని స్టార్ట్ చేయాలి. ఏదైనా స్టార్ట్ చేస్తే అది కంటిన్యూ చేయాలి. డైలీ కుదిరిన టైంలో ప్రిపరేషన్ అయితే ఏదో ఒక టైంలో ఏదో మీకు ఎంత టైం కుదిరితే అంత టైం అనమాట. నాకు ఒక 1 అవర్, ఆ 1 అవర్లో మా పాప లేస్తే నాకు కుదరదు. మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇంకా ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందో మనకు కూడా తెలియదు. వచ్చినప్పుడే ప్రిపరేషన్ అవ్వాలి, రాయాలంటే కష్టం. అదేదో ముందే కొంచెం స్లోగా చదువుకుంటూ
ఒకదాన్ని 1 టైమ్ 2 టైమ్స్ అట్లా రివిజన్ చేసుకుంటూ ఉంటే బెటర్. ఇంకా ఫోర్త్ లాస్ట్కి ఎకానమీలో మెయిన్ ఏంటంటే ఇండియన్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ మంచి ఓకే, తెలంగాణ ఎకానమీ ఇటు ఉంటాయి కదా, ఇవి మంచిగా తెలంగాణ ఎకానమీ. ఇంకా మన తెలంగాణలో వ్యవసాయం అవన్నీ ఎక్కడెక్కడ పండుతున్నాయి ఏంది అని మనకు అన్నీ ఎక్కడ ప్రాఫిట్ ఎక్కువ ఉంది ఇది మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ రెండు ఇండియన్ ఎకానమీ కొంచెం ఉంది. తెలంగాణ ఎకానమీ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే అవి అన్నీ మనం విని ఉంటాము. మన జిల్లా ఏం జరిగింది మన డిస్టిక్లో, అక్కడక్కడ డిస్టిక్లో అలా బేసిక్. సో ఇంకా మీరు కూడా స్టార్ట్ చేయండి. మీకు ఏమైనా తెలుస్తుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, నాకు కూడా చాలా రోజులు గ్యాప్ వచ్చింది. స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. నా స్టడీ అనేది ఎంతవరకు పోతుందో అది కూడా నాకు తెలియదు. చేయాలనిపిస్తుంది, ఇంట్లో అలానే కూర్చోవడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ అని. ఏదైనా జాబ్ వస్తేనే దానికి ఉన్న వాల్యూ. ఈ రోజుల్లో బయట జాబ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, అలానే చదువుకొని కూర్చున్న వాళ్ళకైతే ఇవ్వట్లేదు. మన ఇంటి పక్కన సక్సెస్ అయిన వాళ్ళకి మన ఇంట్లో సక్సెస్ అయిన వాళ్ళకి మనకి ఎంత కంపేరింగ్గా ఎంత వేరియేషన్గా చూస్తారో అది మీకు కూడా తెలిసి ఉండొచ్చు. కాబట్టి సీరియస్గా చదువుతూ ఉండండి. మీకు ఎలా కుదిరితే అలా. హౌస్ వైఫ్ ఉన్నవాళ్ళు ఏదో ఒక టైం చూసుకొని, ఇంకా సపోర్ట్ అనేది అది మన ఇష్టం. మనకు ఇచ్చే వాళ్ళు ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. అది ఎవరైనా సరే. ఇంకా నీ ఓన్గా నువ్వే డిసిషన్ తీసుకొని చదవాలి హౌస్ వైఫ్ ఉన్నవాళ్ళు. ఇంకా అంతే, ఏదో ఒక టైంలో మేనేజ్ చేసుకొని. మనకు సపోర్ట్ అంటూ ఎవరు ఉండరు, అది మ్యాక్సిమం ఉన్నారంటే అది మన అదృష్టమే అనుకోవాలి. ఇంకా మన ఫ్యామిలీ మనం చూసుకుంటూ ఇట్లా కంటిన్యూ అవుతూ ఉండాలి. ఇంకా అంతే. సక్సెస్ అయితే అది మనకు గాడ్ ఇచ్చిన గిఫ్టే అనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.